నేరెళ్ళ కేస్. నేరెళ్ళ ఈ ఘటన మామూలు ఘటన కాదు. ఈ ఘటన ఏందని అంటే సుమారు ఆనాడు 42 యాక్సిడెంట్స్ జరిగినాయి 2017లా. ఎందుకు జరిగినాయి గిరీష్? నేరెళ్ళ కరీంనగర్ డిస్ట్రిక్ట్కి సంబంధించిన లొల్లి ఇది. సో కరీంనగర్కి సంబంధించిన ఈ లొల్లిలో 42 యాక్సిడెంట్లు జరిగినాయి. ఎందుకు జరిగినాయి అని అంటే ఇల్లీగల్ శాండ్ మాఫియా యాక్టివిటీలను అడ్డుకుంటున్నందుకు నేరెళ్ళాల ప్రజలపైన తీవ్రమైన ఆ శాండ్ మాఫియా దాడి చేసింది. అప్పట్లో జూలై 4, 2017కి ఒక లారీ వచ్చేసి భూమయ్య అనే ఒక నేరెళ్ళ స్థానికుడికి గుద్దుతే ఆయన అక్కడే చచ్చిపోయింది. ఈ ఇన్సిడెంట్ చాలా పెద్దగా ఫైర్ అయింది అండ్ మోరోవర్ చాలా ప్రొటెస్ట్లకు దారితీసింది. నేరెళ్ళ యువత మొత్తం కలిసి అల్లకల్లోలం సృష్టించారు. అల్లకల్లోలం సృష్టించిన తర్వాత ఇవాళ ఏమైందనంటే తెలంగాణ హైకోర్టు స్టేట్ గవర్నమెంట్ని స్టేటస్ రిపోర్ట్ ఏంది అని 2 వారాలల్లా అసలు ఈ కేసుని ఏడదాకా ప్రోగ్రెస్ చేసిరు మీరు. ఆఫ్టర్ టార్చరింగ్ ఏ దళిత్ అనే బీసీ యూత్ జై భీమ్ జై మీమ్ అని చెప్పి మాట్లాడిన ఈ ఠేకాదారుగల్లంతా ఇక్కడ పోయారు. కులగన వేసి దళితుల జీవితాలను వాళ్ళ ఆశాజ్యోతి అయి నిలబడతానన్న కాంగ్రెస్ పార్టీ ఏడబోయింది, బీఆర్ఎస్ పార్టీ ఏడబోయింది. దళిత బంధు పెట్టంగానే దళితుల ప్రాబ్లంలు సాల్వ్ అయిపోయినాయా అని చెప్పి నేను అడుగుతున్నా. ఇవాళ మళ్ళీ నేరెళ్ళ దళిత యువత పైన బీసీ యువత పైన చేసిన ఆ ప్రభుత్వం చేసిన మరణకాండకు ఈనాటి దాకా కాంగ్రెస్ వచ్చి సంవత్సరమే ఇప్పటిదాకా కూడా జూలై 17, 2017లో జరిగిన ఘటనకు ఇప్పటిదాకా స్టేటస్ రిపోర్ట్ ఫైల్ చేయలే కోర్టులలో అంటే కాకరించి ఉంచింది కోర్టు. ఆడికి ఆగిపోయింది అంటే ఆడికి ఆగలే ఫ్రెండ్స్. బెంచు సెవరల్ క్వశ్చన్లు అడిగింది. అసలు ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేయలే వీళ్ళు. అసలు ఈ కేసు పడ్డదే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయనికే. గవర్నమెంట్ ప్లీడర్ నీళ్లు మింగిండు, టైం అడిగిండు. పిటిషనర్లు తర్వాత 10 లక్షల కంపెన్సేషన్ కావాలన్నారు. ఎందుకంటే పోలీసులు మామూలుగా కొట్టలే. అల్లు అర్జున్ మీద చూపించినంత అతుత్సాహము నేరెళ్ళ విక్టిమ్స్ల మీద చూపించనుంటే వా పోలీస్ తెలంగాణ ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పి మాట్లాడుతుండే. ఆడ మాట్లాడలే మనం. కాకపోతే మనం మాత్రం అతుత్సాహం మాత్రం చూపుతాం. ఇవాళ అధికార ప్రతినిధుల లెక్క మనం ప్రెస్ మీట్లు పెట్టినాం. ఆనాడు ఏ రకమైన ప్రభుత్వాలు తెలంగాణలో ఉండేనో మనం సాక్షులమైనం. దాన్ని మళ్ళీ చరిత్ర రిపీట్ చేసుకుంటున్నామా అని చెప్పి ఇక మనం తలకాయ ఎడబెట్టుకుంటామని చెప్తున్నాను నేను. ఈ 10 లక్షల కంపెన్సేషన్కి ఇంత డిలే ఎందుకు అయింది క్లారిఫై చేయాలని చెప్పి గవర్నమెంట్ పొజిషన్ అయిందని చెప్పి హైకోర్టు నిలదీసింది. పిటిషనర్ కౌన్సిల్ ఎవరైతే సురేష్ కుమార్ ఉండేనో ఆయన అప్లికేషన్ మన ఈ విక్టిమ్స్ అందరినీ ఇంపీడ్ చేయాలి ఈ పిల్ల అని చెప్పి కోరిండు. అయితే మన గవర్నమెంట్ నుంచి తరఫు నుంచి ఏమనంటారు వాదనలు వినిపిస్తున్న న్యాయవాది ఏమన్నాడంటే సార్ ఓన్లీ ఎఫ్ఐఆర్ కోసమే అని అన్నారు కదా, ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినట్టు ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే అయిపోతుందా సార్? మళ్ళీ దాని తర్వాత ఇన్ని రోజుల నుంచి వాళ్ళని ఒక దళిత యువతులను బీసీ యువతులను ఇంత ఘోరంగా నరకయాతన చూపించారు కదా వాళ్ళ పరిస్థితి నేరెళ్ళ ఘటనల ప్రాబ్లం ఏందని అంటే 2017లో జరిగిన ఈ నేరెళ్ళ ఘటనకు అక్కడ స్థానిక ఎంపీ కూడా మాట్లాడాడు. అది ప్రాబ్లం. ప్రజల పక్షాన మాట్లాడరు కానీ పదవుల పక్షాన కోసం మాత్రం పైరవీలు జరుగుతూ ఉంటాయి. ఇవాళ నెత్తికి కొట్టుకొని కేరాయ్ అయితేంది, బీఆర్ఎస్ అయితేంది, కాంగ్రెస్ అయితేంది, బీజేపీ అయితేంది. మళ్ళీ నేరెళ్ళ అక్కడనే కదా, కరీంనగరే కదా. మళ్ళీ ఒక్కనాడన పల్లెత్తు మాట వచ్చిందా? ఎనిమి ప్రాపర్టీల మీద ఉన్న చిత్తశుద్ధి నేరెళ్ళ ఘటన మీద జరిగిన ఆ రైతుల మీద, దళిత యువత మీద, బీసీల మీద ఎందుకు లేదు అని చెప్తున్నా. కేవలం ఓట్లప్పుడేనా ప్రజలు నాయకులం కదా, నాయకత్వ లక్షణాలు మాకు లేవా? ప్రజల పట్ల గోస లేదా? కేవలం ప్రజల పట్ల గోస లేదా? కేవలం పదవుల పట్ల మోజే ఉన్నదా? ఈ నేరెళ్ళ ఘటనకు న్యాయం దొరుకుతుందా? ధర్మం అయితే దూరం మాట దొరకకపోవచ్చు. అడుగుతుంది చిత్రగుప్త, అడుగుతుంది తెలంగాణ ఫ్రెండ్స్. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి. ఫ్రెండ్స్, ఇట్లాంటి కంటెంట్ మేము మీ దగ్గరికి తీసుకొచ్చినప్పుడల్లా మీతో కోరేది వల్ల మేము ఒకటే ఏందనంటే దయచేసి ఈ కంటెంట్కి ఇట్లా మీకు నచ్చినట్లయితే ఒక నలుగురికి షేర్ చేయండి. మేము ఏదైనా తప్పు మాట్లాడితే ఉతుకారేయండి, ప్రొవైడెడ్ ఆధారాలు పెట్టుండ్రి. ఆధారాలతోనే మేము చిత్రగుప్తలో ఇన్ని రోజులు పనిచేసినాం. సో నేరెళ్ళ ఈ ఘటనకు ఇప్పటిదాకా ఇంకా న్యాయమే జరగలే. ధర్మం దూరం మాట, న్యాయమే జరగలే. అక్కడ ఉన్న స్థానిక నాయకులు ఏం పట్టించుకోలే, 2 సార్లు గెలిచిన ఎంపీ కూడా పట్టించుకోలే. ప్రజల పక్షాన ఇవాళ నాయకులు ఉన్నారా లేకపోతే పదవుల పక్షాన నాయకులు ఉన్నారా అనేది ఒక పెద్ద ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా అనగా నేను అడుగుడు కూడా బంద్ చేయాల్సి వస్తుంది. కంటెంట్కి ఇట్లా నచ్చినట్లయితే ఒక నలుగురికి షేర్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మోరోవర్ మేము చేసే కాంట్రిబ్యూషన్ మీకు నచ్చినట్లయితే మేము చేసే ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది, అక్కడ మీరు కాంట్రిబ్యూట్ కూడా చేయొచ్చు.
ఒకటి గుర్తుపెట్టుకోరు ఏందనంటే కేవలం అండ్ కేవలం మన దేశంలో మన మతం హిందుత్వ, మన జాతి భారతీయత.